హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఇంకో కొత్త నవల ప్రారంభించబోతున్నానండి. అది ప్రారంభించబోయే ముందు మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో చాలా మంచి నోవెల్స్, కథలు చాలా ఉన్నాయి. అది విన్నాక మీకు నచ్చినట్లయితేనే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన కథలను లైక్ చేయండి. అలా లైక్ చేసినట్లయితే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అది నాకు హెల్ప్ అవుతుందన్నమాట. సరేనండి. అలాగే నేను ప్రజెంట్ చేసే విధానంలో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే మీ సలహాలు సూచనలతో కమెంట్ సెక్షన్లో ఇంటరాక్ట్ అవ్వండి నాతోటి. సరేనండి. ఇక కథలోనికి వెళ్దాము. ఈ నావెల్ రాసిన వారు బలభద్రపాత్రుని రమణి గారు. కథ పేరు ఆలింగనం. నా మాటల్లో మొదటి భాగం. ఆ ముక్త అంటే ముట్టుకోబడినది అంట. అదే నా పేరు. బాల్యం చాలా అందమైనది, కానీ అది సజావుగా సాగితేనే. లేకపోతే అది నెమరవేసుకున్న కొద్దీ అది దాటిపోయినందుకు సంతోషంగా ఉంటుంది. అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని మోసం చేసిన వాళ్ల మొహాలు ఎన్నెన్నో గుర్తుకొస్తుంటాయి. ఎత్తు అరుగుల ఇల్లు, లోపల వెలుతురు గాలి చొరబడలేని 2 ఇరుకు గదులు ఉండేవి. వంటిల్లు పొగజూరిపోయి అందులో ఆకారం ఖళ్ ఖళ్ అని దగ్గటం వల్ల అది అమ్మ అని తెలిసేది. అమ్మ దగ్గు పగలు పొగ వల్ల, రాత్రి చలి వల్ల అనుకునేవాళ్ళం. అరుగు మాకు చాలా సౌకర్యంగా ఉండేది. పొద్దుటే తాతగారు అక్కడే జపం చేసుకునేవారు. నాన్న గడ్డం చేసుకునేవాడు. అక్కలిద్దరూ ముగ్గు నేర్చుకోవటానికి, ముచ్చట్లు చెప్పుకోవటానికి పనికి వచ్చేది. సాయంకాలం మాత్రం డేవిడ్ సార్ రావటంతో నాకు అరుగంటే ఏవగింపు కలిగేది. అరుగు మీద పుస్తకాల సంచి వేసుకొని సార్ ఎదురుగా కూర్చునేదాన్ని. కానీ లోపల నుండి అమ్మ ముక్తా అని పిలిచి ఏ ఉల్లిపాయలు తెమ్మంటుందో అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. డేవిడ్ సార్ చీకట్లో అస్సలు కనిపించేవాడు కాదు. నవ్వితే మాత్రం పళ్ళు తెల్లగా మెరుస్తూ కనిపించేవాడు. అతను మా స్కూల్లో పీటీ సార్. నాన్న నాకు ప్రైవేట్ చెప్పటానికి 10 రూపాయలు ఇచ్చి కుదిర్చాడు. నాకు ప్రైవేట్ చెప్పడం కన్నా అతను తొడపాసం పెట్టడం ఎక్కువగా ఉండేది. ఎర్రగా కమిలిపోయిన తొడ చూసుకుంటూ ఏడుపు బిగబట్టుకునేదాన్ని. పొడుగు పరికిణీలు వేసుకుంటానంటే అక్కలిద్దరూ ఒప్పుకునేవాళ్ళు కాదు. పరికిణీ వేసుకుంటే చాలా వరకు ఆ బాధ నుండి తప్పించుకునేదాన్ని. అప్పుడు బుగ్గ మీద గిల్లేవాడు. నా కళ్ళల్లో గిర్రె నీళ్లు తిరిగితే తృప్తి పడేవాడు. అప్పుడు శాడిస్ట్ అన్న పదం తెలియదు, కానీ ఇప్పుడు తెలుస్తోంది. నా బాధలు మొదటిగా గమనించిన వాడు ఎదురింటి శివ. నాకన్నా 4 ఏళ్లు పెద్దవాడు. 2 క్లాసులు ఎక్కువే చదివాడు. అస్తమానం తమ డాబా ఇంటి ముందున్న బాదం చెట్టు ఎక్కి కూర్చునేవాడు. నేను అటు చూస్తే కాయ కావాలా అని సైగలు చేసేవాడు. తల ఊపగానే గుప్పడి కాయలు విసిరేవాడు. బాదం కాయలు మళ్ళీ తిన్నావా, ఏది నోరు చూపించు అంటూ డేవిడ్ సార్ చెవి మెలి తిప్పేవాడు. అతనికి వంతగా అక్కలిద్దరూ కూడా బాదం కాయలు తిని తగ్గుతున్నావని, బట్టలకి కొర్లు పట్టిస్తున్నావని అమ్మకి ఫిర్యాదులు చేసేవారు. నేను బాదంకాయ తినకపోయినా నా పెదవులు ఎర్రగా ఉండేవి. నేను వాళ్లకంటే తెల్లగా ఉండేదాన్ని. బడికెళ్లే దారిలో శివ అడిగాడు, ఎందుకు నువ్వు ఆ మసి వెదవ దగ్గర కూర్చొని అలా దెబ్బలు తింటావు? ప్రైవేటు వద్దని మీ అమ్మ దగ్గర గొడవ చేయరాదు? ఆ నిమిషంలో నాకు అతను దేవుళ్లా కనిపించేవాడు. అతని మాటలకు చాలా ఏడుపు వచ్చింది. నాన్న వినడు, నేను బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేయాలంట అన్నాను. అయితే అతనంతటా అతనే మానేసేటట్లు చేయాలన్నమాట అన్నాడు శివ. అబ్బే అస్సలు మానడు అన్నాను. ఏం అని అడిగాడు శివ. కారణం ఇదంటూ చెప్పలేకపోయాను. నా బుగ్గ గిల్లేటప్పుడు, తొడపాసం పెట్టేటప్పుడు ఆ కళ్ళల్లో కనిపించే ఆనందం, నేను చెప్పగలిగిన అర్థం చేసుకునే జ్ఞానం వీళ్ళకు ఉండదు అనుకున్నాను. శివకి చాలామంది స్నేహితులు ఉన్నారు. అద్దె సైకిళ్ళు తీసుకొని సాయంత్రాలు షికారుకి వెళ్ళటం, పరీక్షలప్పుడు డాబా మీద లైట్ పెట్టుకొని కంబైన్ స్టడీ చేయటం, అమ్ముకునే వాళ్ళు ఎవరైనా వెళ్తుంటే పిలిచి బేరాలాడటం, ఏడిపించటం, గోళీలు ఆడుకోవటం, నానా అల్లరి చేసేవాడు. వాళ్ళ అమ్మ నాన్న ఏమీ అనేవారు కాదు. వాళ్ళ బామ్మగారు అతనికి బోలెడు వత్తాసు. ఎవరైనా పోట్లాటకు వస్తే ముందు కొంగుదోపి ఎదురు పోట్లాడేది. వాళ్ళ అమ్మకి ఉద్యోగం, ఎప్పుడూ ఉరుకులు పరుగుల మీదే ఉండేది. వాళ్ళ నాన్నకి ఎప్పుడూ క్యాంపులు. ఊళ్ళో ఉంటే శివతో కలిసి గాలిపటం ఎగరవేస్తూనో క్రికెట్ ఆడుతూనో కనిపించేవాడు. అప్పట్లోనే నా మనసులో బీజం పడింది, మగపిల్లాడిగా పుట్టడం అదృష్టం అని. మా ఇంట్లో 3 ఆడపిల్లలమే కాబట్టి అమ్మ అప్పుడప్పుడు ముచ్చటగా పెద్దమ్మలు, ఓసే జ్యేష్ఠ అంటూ సంబోధిస్తూ ఉండేది. పెద్దక్క 10th తప్పి ఇంట్లో కూర్చుంది. వార్తాపత్రికలు, ముగ్గులు అంటే ఉన్న చదువు మీద లేకపోవడంతో 2-3 ప్రయత్నాలు విఫలమయ్యాయి. చామన ఛాయతో ఉన్న పొడుగు జడతో పెద్ద పైట తీసుకున్న ఓణితో హీరోయిన్లా ఉండేది.
అది అరుగు మీద కూర్చుంటే ఇంటి ముందు జనం తెగ తిరిగేవారు. అమ్మకు తెలిస్తే ఒప్పుకునేది కాదు. లోపలికి పిలిచేసేది. చిన్నక్క 10th పాస్ అయ్యి కాలేజీలో చేరింది. సాయంత్రాలు టైపుకు కూడా వెళ్ళేది. దానికి మొదటి నుంచి అలంకరణల మీద శ్రద్ధ లేదు. పెద్ద పెద్ద రికార్డ్ బుక్స్ పెట్టుకొని బొమ్మలు వేసేది. అస్తమానం చదివి చదివి త్వరగానే కళ్ళజోడొచ్చేసింది దానికి. నాన్నకి చిన్నక్కంటే ఇష్టం. నన్ను బాగా చదివించాలని ఆయన ఉబలాటం. తన గుమస్తాగిరితో 3 ఆడపిల్లలకి కట్నాలిచ్చి పెళ్లిళ్ళు చేయాలి అనే ఆశ గగనకుసుమమే అని ఆయనకు తెలుసు. కనీసం మా కాళ్ల మీద మేము నిలబడాలి అని ఆయన కోరిక. కానీ అప్పట్లో ఇంత అర్థమయ్యేది కాదు. పెద్దక్కలా పాటలు పాడుకుంటూ లాంతర్లు తుడుచుకుంటూ ఇంటి పట్టున ఉండాలి అనిపించేది. అమ్మ ఒకప్పుడు ఆరోగ్యంగా, అందంగా, చలాకీగా నవ్వుతూ తుళ్ళుతూ ఉండేదంట. పెద్దమ్మలు కలిసినప్పుడు చెప్తారు. తెగ సాహిత్యం చదివేదంట. శరశ్చంద్ర ప్రభావంలో పడి పెద్దక్కకి సరయు, చిన్నక్కకి కాళింది, నాకు ఆ ముక్త అని పేరు పెట్టిందంట. ఆమెకి ఓ జాజిపిందెల నెక్లెస్ ఉండేది కాబోలు. అది పెట్టుకొని ఎర్రటి పట్టుచీర కట్టుకొని సినిమాల్లోలాగా ఎత్తుగా కొప్పు వేసుకొని దాని చుట్టూ మల్లె మగ్గులు పెట్టుకొని తీయించుకున్న ఫోటో ఒకటి ఫ్రేమ్లో ఉంది. అది చూస్తుంటే స్త్రీ జీవితం ఎక్కడ మొదలయ్యి ఎలా అంతమవుతుందో తెలిసినట్లవుతుంది. మాసిపోయి డాగులు పడిన చీరలో వేలిముడి తప్ప వాలుజడ ఎరగని తలతో బలహీనంగా ఉన్న ఈ స్త్రీ ఆమెనా అని అనుమానం కలగక మానదు. బాహ్య రూపం మార్పు చెందడం సరే, కానీ సరస్ సాహిత్యం చదివి ఊహల్లో తేలిపోయిన ఆ భావుకత్వం, ఆ ఆశల మాట ఏమిటి? అవన్నీ కూడా వంటింటి కిటికీలో నుండి చూస్తే కనపడే కొంగల బార్లా ఆమెని వదిలి ఎప్పుడో వలసపోయాయి. వాటి రాక్ కోసం మినుకు మినుకుమని మెరిసే కళ్ళతో ఆమె కిటికీ ఊచలు పట్టుకుని ఎదురు చూస్తూనే ఉంటుంది. ఓనాడు శివ స్నేహితులు ఏం చేశారో తెలియదు, కానీ డేవిడ్ సార్ సైకిల్ మాయమైంది. ఆయన ఇంటి ముందు పెట్టి నన్ను పిలవడానికి లోపలికి వచ్చి మళ్ళీ బయటికి వెళ్లేలోగా మాయమైంది. గుండెలు బాదుకొని అరిచి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వెళ్ళాడు. ఈలోగా ఎవరో తెచ్చి చింత చెట్టు దగ్గర దొరికిందని మా ఇంటి ఎదురుగా పడేసిపోయారు. కొన్ని పార్టులు పోయి అస్థి పంజరంలాగా మిగిలింది. డేవిడ్ సార్ సైకిల్ పార్టులు దొంగలించిన వాళ్ళని బండ బూతులు తిట్టుకుంటూ పోయాడు. సైకిల్ రిపేర్కి ఇవ్వటం వలన కొన్ని రోజులు ప్రైవేట్కి రాలేదు. శివని మర్నాడు నువ్వే కదా ఆ సైకిల్కి ఆ గతి పట్టించింది అని అడిగాను. గొప్ప విలాసంగా నవ్వాడు. ఇప్పుడే ఉంది, ఇంకా ముందు ముందు చూస్తావు అన్నాడు. ఇలాంటి అల్లరి పనులు ఎందుకు చేస్తున్నావు అన్నాను. ఇదిగో ఇవి పట్టుకో అని తన పుస్తకాలు నా చేతికిచ్చి జేబులోంచి దువ్వెన తీసి తల దువ్వుకొని స్కూల్లో కూడా ఎవరైనా ఏమైనా అంటే నాతో చెప్పు అన్నాడు. ఆ మూల బెంచిలో కూర్చునే మీనాక్షి ఎప్పుడూ పిల్లికల్ల పిల్ల మ్యావ్ మ్యావ్ అంటూ నన్ను ఏడిపిస్తూ ఉంటుంది. ఏడుపు గొంతు అన్నాను. ఛీ, ఆడపిల్లల సంగతి కాదు అని నా చేతిలోంచి పుస్తకాలు తీసుకుని వెళ్ళిపోయాడు. 8వ క్లాస్లోకి రావటం కాదు కానీ అమ్మ ప్రతిరోజు స్కూల్ నుంచి రాగానే నా బట్టలు తనిఖీ చేసేది. ఆమె కళ్ళు నన్ను అనుమానంగా చూస్తూ ఉండేవి. ఎప్పుడైనా స్నానం చేసేటప్పుడు తువ్వాలు కావాల్సి వచ్చో, నీళ్లు అవసరమయ్యో అమ్మా అన్నానంటే చాలు భయంగా ఏం జరిగింది తల్లి చెప్పి చావు అంటూ హడావుడిగా పరిగెత్తుకొచ్చేది. ఆమె భయపడినంత జరిగింది ఓనాడు. కానీ అదేమిటో తెలియక స్కూల్కి వెళ్ళిపోయాను. ప్రేయర్ జరుగుతూ ఉండగా వెనకాల నిలబడిన సుబ్బలక్ష్మి గమనించి నా చెవిలో గుసగుసగా ముక్తా నువ్వు పెద్ద మనిషివయ్యావు అంది. నేను నన్ను చూసుకున్నాను. హైట్ మామూలుగానే ఉందే, నీ మొహం అంతే ఉన్నాను అన్నాను. సుబ్బలక్ష్మి తలపట్టుకొని ఉండు, ప్రమీల టీచర్తో చెప్పొస్తాను అంది. ఆ తర్వాత క్లాస్లోకి నన్ను రానివ్వకుండా టాయిలెట్స్ దగ్గర నిలబెట్టి టీచర్ని పిలుచుకువచ్చింది. ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదా అంది ఆవిడ. నాకు తెలీదు అన్నాను. ఆవిడ హెడ్ మాస్టర్ రూమ్లోకి వెళ్ళి ఏం చెప్పిందో కానీ నన్ను రిక్షాలో సుబ్బలక్ష్మిని తోడిచ్చి ఇంటికి పంపించింది. దారి పొడుగున సుబ్బలక్ష్మి తన సమర్థ పేరెంట్ గురించి చెప్తూనే ఉంది. అమ్మమ్మ వాళ్ళు కంచిపట్టు లంగా ఓణి తెస్తారు, మామయ్య గొలుసు చేయిస్తాడు, నాన్నగారు ఫోటోగ్రాఫర్ని ఇంటికి పిలిపించాడు, పూల జడ వేసి అద్దం ముందు నుంచోబెట్టి ఫోటోలు తీశారు, ఇంతింత చిమ్మిరి ఉండలు చేసి పంచి పెడతారు. పేరెంట్ వాళ్ళు ఎవ్వరూ ఉత్తి చేతులతో రారు. జాకెట్టు బట్టలు, స్వీటు ప్యాకెట్లు, స్టీలు సామాన్లు ఏదో ఒకటి పట్టుకొస్తారు. బంతి రోజు అట్లు పోసి అందరికీ భోజనాలు పెడతారు అంది. ఇది ఇంత ఘనకార్యమా, నాకు తెలియకుండానే చేసేసానే అని చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. ఎక్కువగా మాట్లాడకుండా తల వంచుకొని కూర్చున్నాను. నేను రిక్షాలో రావటం చూడగానే అరుగు మీద ఒడియాలు పెడుతున్న అమ్మ కంగారుగా పరిగెత్తుకొచ్చి ఏమైంది, ఒంట్లో బాగుంది కదా అంది. సుబ్బలక్ష్మి ఆరిందలాగా మరేమో మన ఆముక్త పెద్ద మనిషి అంటూ ఉంటే అమ్మ దాని నోరు తన చేత్తో మూసేసి
దాన్ని ఇంట్లోకి లాక్కొని పోయింది. సుబ్బలక్ష్మి చేతిలో ఓ అరసముక్క పెట్టి నువ్వెళ్ళు అని దాన్ని పంపించేసింది. ఆ తర్వాత నుదురు కొట్టుకుంటూ సరయూ, ఓ సరయూ, ఎక్కడ చచ్చావే, ఇది కూడా కొంప ముంచింది అని కేకులు పెట్టింది. పెద్దక్క వంటింట్లో నుంచి వచ్చి పరిస్థితి అర్థం చేసుకొని ఓ మూల చాపపరిచింది. నన్ను అంటరాని దానిలాగా చూస్తూ ఓ గ్లాసు ప్లేటు మూల పారేశారు. నేను చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న దానిలాగా బిక్కు బిక్కుమంటూ మోకాళ్ళలో తలదూర్చి కూర్చున్నాను. నాన్న ఆఫీసు నుండి వచ్చాక సన్నగా ఏడుపు గొంతుతో అమ్మ ఏదో అంటోంది. నాకు సుబ్బలక్ష్మి చెప్పిన రంగురంగుల పట్టు పరికిణీలు, మిఠాయిలు, పూల జడ, ఫోటోలు గుర్తుకొచ్చాయి. జీవితం మీద విరక్తి కలిగింది. తాతగారు కుక్కి మంచంలోంచి దానికి కాస్త దిష్టి తీసిపోయండే, పథ్యంగా పెట్టండి, ఏమిటో దాని దాకా వచ్చేటప్పటికి ఏమీ మిగల్లేదు అంటున్నారు. చిన్నక్క చాటుగా వచ్చి నా తల మీద ముద్దు పెట్టుకుంది. పక్కన ఓ పాత తాటాకు బొమ్మ పెట్టారు. తోడంట. తోడు లేకుండా ఆడపిల్ల బతకూడదని చెప్పడానికేమో. అమ్మ పాత చీర చింపి బయట వేయించింది. నాకెందుకో గుండెల మీద చాలా బరువుగా అనిపించింది. జీవితాంతం మొయ్యాలి కదా. 3 రోజులు నాలుగు తచ్చిపోయేలాగా పెసరపప్పు అన్నం పెట్టారు. 4వ నాడు చీకట్నే తలంటు పోశారు. ఆ స్నానానికి నేను సొక్కి సోలిపోయాను. రాజమండ్రి నుంచి మేనత్త వచ్చింది. ఆమె వెంట చీకేసిన తాటిపంటు లాంటి తలతో సన్నగా పొడుగ్గా వెదురుగొట్టం లాంటి అబ్బాయిని వెంట పెట్టుకొని వచ్చింది. మా మరిది కొడుకు, దత్త తీసుకోబోతున్నాను అంది. తాతయ్య మూలుగుతూ తమ్ముడికి 3 ఆడపిల్లలు, ఆస్తి తరగదు అనా ఈ పని అన్నారు. ఆ మాటలు విన్న అత్తయ్య నవ్వుతూ అందుకే నాన్న అముక్తని ఇచ్చి చేస్తే ఇటు కోడలు అటు కొడుకు ఇద్దరూ నన్ను కనిపెట్టుకుని ఉంటారు అంది. ఆమె అన్నది విన్న నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ బెదురు చూపులు చూసే చీకేసిన తాటి తలకాయ లాంటి వాడిని నేను పెళ్లి చేసుకోవాలనా అనుకున్నాను. అత్తయ్య మెడలోంచి అటుకుల గొలుసు తీసి నా మెడలో వేసి నా కోడలు చక్కంది అంది. అత్తయ్యకి పెళ్ళైన ఏడాదికి భర్త పోయాడు. పిల్లలు లేరు. కొబ్బరి తోటలు, లంకంత ఇల్లు ఉన్నాయట. మెడతెరగిన సొమ్ములున్నాయి. ఎప్పుడు గుంటూరు జరీచీరల్లో క్యాలెండర్లో లక్ష్మీదేవిలా ఉంటుంది. అమ్మ ఆవిడికి ఒదిగి ఒదిగి సేవలు చేస్తూ ఉంటుంది. ఇంత ఆస్తి ఉన్నా నాన్న చీర పెట్టలేదనో సరిగ్గా చూడలేదనో ఏడ్చి ముక్కు చీరుతూనే ఉంటుంది. ఎంగిల్ చేత్తో కాకిని కొట్టదు అని చాటుగా తిడుతుంది అమ్మ. నాకు గొలుసు ఇవ్వటం విచిత్రంగా అనిపించింది. అత్తయ్య పేరు మీద అమ్మ నాకు కొత్త ఓణి, పాత పట్టు చీర చింపి పరికిణి కుట్టించి పేరంటం చేసింది. నువ్వు మా ఇద్దరికంటే చాలా అందంగా ఉన్నావు ముక్త అంది మెచ్చుకోలుగా చిన్నక్క. పెద్దక్క ఎందుకో ఈ మధ్య మందకొడిగా ఉంటుంది. పెద్ద సంబంధాలు చూస్తున్నారా? మనలో మన మాట. సీతారాముడు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడంట అంది అత్తయ్య. నాన్న కోపంగా ఏం మాటలవి అక్క, పెళ్ళాం పోయి 4 పిల్లలను సీతారాముడికి నా కూతుర్నివ్వాలా అని మండిపడ్డాడు. పిల్లలున్న వయసేం మించిపోయిందని 36 ఏళ్ళు అంది అత్తయ్య. లేత అరటి దూడలా ఉన్న అక్క వైపు నేను చిన్నక్క జాలిగా చూశాం. నువ్వేం కలగజేసుకోకు, నా పాటలేవో నేనే పడతాలే నిష్ఠూరంగా అన్నారు. సాయంత్రం శివ వాళ్ళమ్మ కూడా పేరంటానికి వచ్చింది. మైసూర్ సిల్క్ చీరలో తెల్లగా నాజూగ్గా ముట్టుకుంటే మాసిపోయేలాగా ఉందావిడ. ఆ లావణ్యం హుందాతనం అంతా డబ్బు వల్ల వస్తుందనుకుంటా అనుకున్నాను. మీ అమ్మాయిలు 3 బాగుంటారు, బోలెడు పనిమంతులు. ఇంటికి లక్ష్మీకళ ఆడపిల్లల వల్లే వస్తుంది, మీరు అదృష్టవంతులు అంది అమ్మతో. అమ్మ పెదవి విరిచి గుండెల మీద కుంపట్ల భారం మీకెలా తెలుస్తుంది? మీకు మహారాజుల ఒక్క మగపిల్లవాడు, దేనికైనా పెట్టి పుట్టాలి అని నిట్టూర్చింది. అక్కలిద్దరూ తలల కిందకు వాల్చుకున్నారు. అమ్మా అంటూ శివ వచ్చాడు. నేను తల ఎత్తగానే చిన్నగా నవ్వాడు. నాకు కొత్తగా అనిపించింది. గుండెల మీద చెయ్యేసుకొని అప్రయత్నంగా పైట సర్దుకున్నాను. ఒళ్ళంతా ఏదో సరికొత్త సందడి. నేను ప్రవాహంలో పడి కొట్టుకుని వెళ్ళిపోతున్నట్లుగా హుషారుగా అలజడిగా ఉంది. అలవోకగా కళ్ళెత్తి దొంగచూపులు చూశాను. శివ అదోలా నవ్వి వెళ్ళిపోయాడు. చీపిరి తలవాడు అత్తయ్యతో పాటు ఇంకో 4 రోజులు ఉన్నాడు. వాణ్ణి బావా అనమని అత్తయ్య పోరు. వాడు ఉత్త బడాయి కోరు. నన్ను పిలిచి మంచినీళ్ళి అనో తుండు కావాలి అనో అధికారంగా అడిగేవాడు. నేను కంపరంగా చూస్తూ వెళ్ళిపోయేదాన్ని. బడికి వెళ్తుంటే శివ వచ్చి కలిశాడు. బావి దగ్గర కాసేపు ఆగు అన్నాడు. ఆ తర్వాత సైకిల్ మీద రయ్యమని వెళ్ళిపోయాడు. నేను బావి దగ్గరకు వచ్చి ఆగి చుట్టూ చూశాను. అది ఓ పెద్ద దిగుడు బావి. లోపలికి మెట్లు కూడా ఉన్నాయి. పూర్వం రాణిగారి అంతఃపురం బావిట. మెట్లు దిగాక గదులు గదులుగా ఉంటుంది. నీళ్లు పచ్చగా పాకుడు పట్టి ఉన్నాయి. శివ వచ్చి మెట్లు దిగు, మాట్లాడాలి అన్నాడు. నాకు భయం వేసింది. అమ్మో అన్నాను. ఇక్కడ మాట్లాడుతుంటే ఎవరైనా చూస్తారు, త్వరగా రా అని తను దిగిపోయాడు.
ఎవరో చూడకూడనిది ఎందుకు చెయ్యాలో నాకు తెలియలేదు. అయినా అతనంటే ఉన్న ఇష్టం వల్లనేమో అతని వెంట మెట్లు దిగి ఆ చీకట్లోకి నడిచాను. గబ్బిలాల కంపు, లోపలంతా చీదరగా ఉంది. భయంగా ఉందా? నెమ్మదిగా నా చెయ్యి అందుకుంటూ అడిగాడు. అవును. శివ నా దగ్గరకు వచ్చి నువ్వు చాలా బాగుంటావు, నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు. సరే పోదాం పదా అన్నాను. నీకు ఓణీ వేసి పండగ ఎందుకు చేశారు? అతని కంఠంలో అల్లరి కనిపించింది. ఛ, నోర్ముయ్, అవన్నీ అడగకూడదు అన్నాను. నువ్వు పెద్దదానివయ్యావంట కదూ, నా మెడ దగ్గర చెయ్యి వేస్తూ అన్నాడు. పో, అలా మాట్లాడకూడదు విదిలించాను. మీ డేవిడ్ సార్ కర్చీఫ్లో దూలగొండ పొడి చేశాను. నిన్న స్టాఫ్ రూమ్లో దాంతో ముఖం తుడుచుకొని భరతనాట్యం చేశాడు అని గలగలా నవ్వాడు. నేను అక్కడ లేనే అని నాకు తెగ బాధేసింది. ఎలా గెంతులేశాడు అడిగాను. ఇలా అతను గెంతులేసి చూపించాడు. నేను ఆనందంతో అతను చెయ్యి పట్టుకొని నవ్వాను. శివ సడన్గా ఆగిపోయి, ముక్తా, నిన్ను ముద్దు పెట్టుకోనా అని అడిగాడు. నాకు చటుక్కొని కోపం వచ్చింది. నేనేం చిన్నపిల్లని కాదు అన్నాను. పెద్దయ్యాకే పెట్టుకుంటారు అన్నాడు. వద్దు, దూరంగా జరిగాను. ప్లీజ్, నాకు ఏడుపు వస్తుంది, నేను వెళ్ళిపోతాను. సరే పద. నా చెయ్యి పట్టుకొని బయటకు తీసుకొచ్చాడు. కప్పలు కీచురాళ్ళు ఒకటే రొద. బయటకు వచ్చా కూడా ఇంకా ఒంటి నిండా గబ్బిలాల కంపే. స్కూల్కి వెళ్ళు అని సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. కోపం వచ్చిందేమో, వెనక్కి పిలిచి ఒక్క మాటైనా మాట్లాడాలి అనుకున్నాను. అతని కోపం వస్తే నాకేం అనుకొని స్కూల్కి వెళ్ళిపోయాను. పీటీ పీరియడ్లో డేవిడ్ సార్ పిలిచాడు. త్రోబాల్ ఆడటం లేదే అని అడిగాడు. ఆడాలనిపించడం లేదు సార్ అన్నాను. సరే, ఇవన్నీ పట్టుకొని స్పోర్ట్స్ రూమ్లోకి రా అని అక్కడున్న స్కిప్పింగ్ రోప్స్ అవి చూపించాడు. నేను అవి పట్టుకుని అతని వెంట వెళ్ళాను. గదిలోకి వెళ్ళాక ఆ పైన ఇవన్నీ జాగ్రత్తగా సర్దు అని స్టూల్ జరిపాడు. స్టూల్ ఎక్కి పైన సర్దుతూ ఉండగా ఏదో అనుమానం వచ్చి కిందకు చూశాను. అతను నా కాళ్ళ దగ్గర నిలబడి వాటిని చూస్తూ గట్టిగా పట్టుకున్నాడు. నేను అమాంతం బ్యాలెన్స్ అవుట్ అయ్యి అతడి మీద పడిపోయాను. భయం లేదు, నేనున్నాగా అన్నాడు డేవిడ్ సార్ గట్టిగా అతనికి సదుముకుంటూ. నాకు చాలా అసహ్యంగా, భయంగా, గొప్ప అవమానంగా అనిపించింది. వదిలించుకోవటానికి శాయశక్తులా తన్నుకున్నాను. అతను వదల్లేదు. ఇంకా ఇంకా దగ్గరకు హత్తుకుంటున్నాడు. చెమట, సిగరెట్ వాసన కలగా పులగంగా నా ముక్కుపుడాలు సోకుతున్నాయి. అతని మొరటి చేతులు నా జాకెట్ మీద పాకుతూ నొప్పి కలగచేస్తున్నాయి. గట్టిగా వెనక్కి పడదోసి పెద్దగా అరుద్దామనుకున్నాను. కానీ ఇంతలో గది తలుపులు ధడేల్మని పెద్ద శబ్దంతో తెరుచుకున్నాయి. శివ ఇంకో 4 పిల్లలతో లోపలికొచ్చాడు. డేవిడ్ సార్ గబాల్న నన్ను వదిలిపెట్టడంతో నేను కింద పడిపోయాను. శివ సూటిగా, ఏం చేస్తున్నారు సార్ అని అడిగాడు. అతను కోపంగా, ఏం లేదు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అన్నాడు. మిమ్మల్ని హెడ్ మాస్టర్ గారు అర్జెంటుగా పిలుస్తున్నారు. గదిలోకి ఆముక్తను పిలుచుకు వెళ్ళి తలుపేసుకున్నారని చెప్పాను, జంకకుండా అన్నాడు. పీటీ సార్ హడావుడిగా తిట్టుకుంటూ హెడ్ మాస్టర్ రూమ్ వైపు వెళ్ళాడు. నేను 2 చేతుల్లో ముఖం దాచుకొని పెద్దగా ఏడ్చాను. ముక్తా, ఏం చేశాడు నన్ను లేపుతూ అడిగాడు. వెక్కిళ్ల మధ్యే నేను ఇలా అవటం నా తప్ప అన్నాను. ఏమవటం అడిగాడు శివ. నేను మాట్లాడలేదు, బయటకు నడిచాను. సుబ్బలక్ష్మి దగ్గరికి రాగానే అడిగాను, పెద్ద మనిషి అయ్యాక నిన్ను అందరూ ఇలాగే చూశారా? ఆ అమ్మాయి దాన్ని విచిత్రంగా చూసింది. లేదే అంది. ఆ అమ్మాయి కళ్ళల్లో అదోలాంటి అసూయ. మరి నాకే 2 రోజుల్లో ఇన్ని అనుభవాలు ఎందుకయ్యాయి? ఆలోచనలో పడ్డాను. చిన్నక్క మాటలు గుర్తొచ్చాయి. ముక్త ఇప్పుడే ఇంత అందంగా ఉంది, ఇంకా ముందు ముందు ఎంత అందంగా తయారవుతుందో నాకు భయం వేసింది. ఒక రాత్రి వేళ ఎవరో మీద పడినట్లయింది. గబాల్న కళ్ళు తెరిస్తే చీపిరి తలవాడు. నా మీద ఓ కాలు వేసి చెయ్యి మెడ చుట్టూ వేశాడు. పామునో బల్లినో చూసినట్లు కెవ్వున అరుస్తూ అవతల తోసేశాను. నాన్న వచ్చి లైటు వేశాడు. వాడు మంచి గాఢమైన నిద్రలో ఉన్నాడు. వీణ్ణి ఇక్కడెవరు పడుకోబెట్టారు అని నాన్న అరిచి నన్ను అమ్మ పక్కగా వెళ్ళి పడుకోమన్నారు. నా గుండెల్లో దిగులుగా అనిపించింది. వీణ్ణి జీవితాంతం మొగుడుగా భరించాలా? ఇలాగే నోరు తెరిచొంగ కారుస్తూ నెత్తి నిండా కారేల నూనె రాసుకొని అడుగులు పెద్ద పెద్దగా చప్పుడు చేసుకుంటూ నడుస్తూ ఆ పైన ఆలోచించలేకపోయాను. శివ గుర్తొచ్చాడు. స్టైల్గా క్రాఫ్ దువ్వుకొని రకరకాల బట్టల్లో సైకిల్ మీద రయ్యమని వెళుతూ ఎంత బాగుంటాడు. ముఖ్యంగా నన్ను నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. ఆ మాట మధురంగా ఉంది. రేపటి గురించి కొత్త ఆశ కలగజేస్తుంది. నన్ను గుర్తించడం, నేను తలంట పోసుకొని వదులుగా జడేసుకొని పూలు పెట్టుకుంటే కళ్ళు పెద్దవి చేసి చూడటం, తమాషాగా కనుబొమ్మలు ఎగరేయటం, నా కోసం డేవిడ్ సార్ని ఏడిపించటం ఎంత బాగుంది. శివని ప్రతిరోజు చూడాలనిపిస్తుంది. అతనికి రేపు రేగుబడియాలు తీసుకెళ్ళి ఇవ్వాలనుకుని నిద్రపోయాను.
తెల్లవారుజామున అమ్మ లేచి వంటింట్లోకి వెళ్ళాక అక్కలిద్దరూ గుసగుసలాడుతూ వినిపించింది. ష్, ముక్త వింటుందేమో అంది పెద్దక్క. ఇప్పుడే లేవదులే, చెప్పు. ఆ రావుగారు అబ్బాయి ఫారిన్ నుంచి వచ్చినవాడు నిన్ను పెళ్లి చేసుకుంటానంటే ఎలా నమ్మావే? చిన్నక్క కోప్పడుతుంది. నేనంటే అతను చాలా ఇష్టం. ఈ రెండో సంబంధం చేసుకోను, అతన్నే చేసుకుంటాను పట్టుదలగా అంది పెద్దక్క. వాళ్ళు మనకి అందరూ. ఆ సుభద్రమ్మ గారికి బోరుడు కట్నమాస. చిన్నక్క కంగారుగా అంది. మధు నన్ను ప్రేమిస్తున్నాడు, లేకపోతే ఆ రోజు అలా ఎందుకు చేస్తాడు అంది పెద్దక్క. ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాను సిగ్గుగా చెప్పింది. అంతేనా, ఇంకా ఏమైనా అడిగింది చిన్నక్క. ముద్దు. నా గుండెలు దడదళ్లాడిపోయాయి. అమాయకంగా ఉండి అక్క తక్కువది కాదు అనుకున్నాను. కాళింది అని అమ్మ కేకలు వేయటంతో వాకిలి పాచ్ చేయటానికి చిన్నక్క లేచి వెళ్లాల్సి వచ్చింది. ఆ రోజు అత్తయ్య ప్రయాణం. చీపిరి తలవాడు నా దగ్గరకు వచ్చి, ముక్తా, మా ఊరు రాకూడదు అన్నాడు. చచ్చిన రాను, కోపంగా అన్నాను. అదే వస్తుంది, వచ్చి జీవితాంతం పడి ఉంటుంది. అదో గొప్ప హాస్యంలా నవ్వుతూ అంది అత్తయ్య. నాకు మెళ్ళో గొలుసు తీసి ఆవిడ మొహాన విసిరి కొట్టాలి అనిపించింది. అమ్మని నాన్నని చూస్తే చాలా కోపం వచ్చింది. ఓ చిన్న బంగారు గొలుసు చాలా, ఆడపిల్లని అరువు పెట్టడానికి అనిపించింది. మొత్తానికి చీపిరిగాడు వదిలాడు. శివ ఆ రోజు బావి దగ్గర కనిపించలేదు. రేగు వడియాలు సుబ్బలక్ష్మికి ఇచ్చేశాను. డేవిడ్ సార్ ఇంట్లో నిన్న చాలా పెద్ద గొడవైందంట. స్కూల్లో నిన్ను ముద్దు పెట్టుకోబోయాడని వాళ్ళ ఆవిడతో ఎవరో చెప్పారంట. దాంతో ఆవిడ ఆయన్ని మెత్తగా మద్దించిందట నవ్వుతూ చెప్పింది సుబ్బలక్ష్మి. అది ఎవరి పనో నాకు అర్థమైంది. డేవిడ్ సార్ అప్పటి నుంచి నాకు ప్రైవేట్లు చెప్పడానికి రావటం మానుకున్నాడు. 4 రోజులు పోయాక శివ నాకు చీటీ పంపించాడు. దాంట్లో పాడుబడ్డ బావి దగ్గరకు రమ్మని రాసుంది. ఈసారి ఉత్సాహంగా తయారై వెళ్ళాను. 2 జళ్ళు వేసుకొని పరికిణి వేసుకొని వెళ్ళాను. శివ నన్ను చూడంగానే దగ్గరకొచ్చి, ప్రైవేట్ మాస్టర్ రావటం లేదుగా అని అడిగాడు. నేను తల ఊపాను. జేబులోంచి బాదంకాయలు తీసిచ్చాడు. అవి తింటూ ఉంటే ముద్దు పెట్టుకోనా అడిగాడు. నేను కాదనలేదు, అవునని అనలేదు. పాకుడు పట్టిన ఆకుపచ్చని నీళ్లు కూడా ఎందుకో చాలా అందంగా ఉన్నాయి. కప్పల బెకబెకలు సంగీతం పాడే వాళ్ల తంబురా నుటిలా గమ్మత్తుగా ఉన్నాయి. శివ నా మొహాన్ని 2 చేతులతో దగ్గరకు తీసుకొని పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఛీ, ఎంగిలి అని దూరంగా జరిగాను. అలాగే పెట్టుకుంటారు అన్నాడు. ఇద్దరం చాలా దగ్గర స్నేహితులమైపోయినట్లు ఏమిటేమిటో మాట్లాడేసుకున్నాం. ఆ సుబ్బలక్ష్మి, మీనాక్షి, టీవీ హేమామాలిని, ఆండాళ్ళు ఏమీ బాగుండరు. అందుకే నిన్ను చూస్తే వాళ్ళ కుళ్ళు. ఏంజలీనా కూడానా అడిగాను. ఆ ఏంజలీనా కూడా నీకన్నా బాగుండదు అన్నాడు. నాకు ఊరటగా అనిపించింది. నన్ను మళ్ళీ ముద్దు పెట్టుకున్నాడు. నాకు ఏమీ అనిపించలేదు. పరికిణీతో మూతి తుడుచుకున్నాను. ఇద్దరం బావిలోంచి బయటకొచ్చేసాం. పెద్ద రహస్యం ఏదో నా చిన్న హృదయంలో మోస్తున్నట్లుగా నేను భారంగా అడుగులేశాను. ఇంట్లో సందడిగా ఉంది. తాతయ్య గంజిబిట్టిని కత్తెరచుక్క తొడుక్కున్నాడు. పెన్షన్ కోసం వెళ్లే రోజున తప్ప అలా తొడుక్కోడు. ఆయన స్వాతంత్ర సమరయోధుడు. నాన్న ఎవరో పెద్దవాళ్లతో అరుగు మీదే మాట్లాడుతున్నాడు. నేను తల వంచుకొని లోపలికి వెళ్ళాను. లోపల పెద్దక్క పట్టుచీర కట్టుకొని జడలో కదంబమాల పెట్టుకొని చాప మీద కూర్చొని ఉంది. అమ్మ వంటింట్లో హడావుడి పడుతోంది. చిన్నక్క ఎక్కడా జాడలేదు. పెద్దక్క కళ్ళు ఎత్తటం లేదు. చుట్టూ ఉన్న ఆడవాళ్లు ఏవేవో ప్రశ్నలు వేస్తున్నారు. అమ్మ వంటింట్లో ఉండి పకోడీలు, జిలేబీలు ఉన్న ప్లేట్లు పట్టుకొస్తూ, అమ్మాయికి పాటలు రావు గాని పని పాటలు బాగా చేస్తుంది అంది. నన్ను చూసి లోపలికెళ్ళి మనుషులు పట్రా అని పురమాయించింది. కాసేపు అయ్యాక అక్కని ముందు గదిలోకి పిలిచారు. నేను ఆసక్తిగా కిటికీలో నుండి ఏం జరుగుతుందా అని చూశాను. కుర్చీ మీద కూర్చున్న వాళ్ళల్లో లావుగా నల్లగా ఉన్న ఒకతన్ని సుబ్రహ్మణ్యం, ఏమైనా అడగాలంటే అడగవయ్యా అంటున్నారు. ఆ సుబ్రహ్మణ్యం పెళ్ళికొడుకని నాకు తెలిసింది. మీరు చదివేందుకు ఆపేశారు అతను అక్కనడిగాడు. ఆసక్తి లేక ఠకీమని చెప్పింది అక్క. ఉద్యోగం చేయటం ఇష్టం లేదా అని అడిగాడు. లేదు అంది. మరేం చేయాలనుకుంటున్నారు? అమెరికాలో ఉద్యోగం చేసే అతన్ని పెళ్ళాడి ఎంచక్కా అమెరికా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. అమ్మ, నాన్న, పెళ్లి కొడుకు, మధ్యవర్తి ఒకేసారి అదిరిపడి చూశారు. నాకు గొప్ప వినోదంగా అనిపించింది. లేకపోతే ఆ పిల్లకి ఇష్టమో కాదో ఒక్క ముక్క కూడా అడగకుండా తెలుసుకోకుండా సుబ్రహ్మణ్యం లాంటి కురూపిని మాత్రం పిల్ల నీకు నచ్చితే లగ్నాలు పెట్టించేసుకుందాం అన్నట్లు మాట్లాడేసుకుంటారా? ఆడపిల్లంటే అంత అలుసా? నాన్న చప్పున తేరుకొని ఏదో చిన్నపిల్ల తెలిసి తెలియక అంటూ సర్ది చెప్పబోయాడు. కాదు, నిజంగానే అంటున్నాను అంది పెద్దక్క. దాంతో రంగం మొత్తం మారిపోయింది. పకోడీల ప్లేట్లు క్రింద పెట్టేసి వాళ్ళు లేచిపోయారు. అమ్మ అక్కలు లోపలికి ఈడ్చుకెళ్ళి జుట్టు పట్టుకుని కసి ధీరా కొట్టింది.
నాన్న వాళ్ళకి పదే పదే క్షమార్పణలు చెప్పి ట్యాక్సీ డబ్బులిచ్చి పంపించేశాడు. తాతయ్య ఏమీ అర్థం కాక లోపలికి వచ్చి ఏమైందర్రా అని అడిగాడు. అక్క వెక్కిళ్ల మధ్య రావుగారి అబ్బాయి మధు తనని పెళ్లి చేసుకుంటాను అన్నాడని చెప్పేసింది. ఈసారి అందరూ డబల్ ఆశ్చర్యపోయారు. రావుగారు చాలా ధనవంతులు. వాళ్ళ ఆవిడికి ఎప్పుడూ ఒంట్లో బాగుండదు. అమ్మ ఎప్పుడైనా పెద్దక్కని ఆవిడకి సాయం చేయడానికి పంపిస్తూ ఉంటుంది. వాళ్ళ గుమ్మంలోకి వెళ్ళి సంబంధం సంగతి అడిగితే చెప్పుచ్చుకొని కొడతారు అన్నాడు నాన్న. మధు నన్ను తప్ప ఎవరిని చేసుకోడు, భూమి గుండ్రంగా ఉంది అన్నట్లు చెప్పింది సరయు. కాళింది స్నేహితురాలి ఇంటి నుంచి వచ్చింది. మొత్తం ఆకళింపు చేసుకుంది. అమ్మ నాన్న వెళ్ళి ధైర్యం చేసి రావుగారితో మాట్లాడటమే బాగుంటుంది అంది. అమ్మకి ధైర్యం చాలలేదు. నాన్నతో చిన్నక్కే వెళ్ళింది. పెద్దక్క చాలా ధైర్యంగా ఉంది. ప్రేమ ఇచ్చే మొండితనం, ధైర్యం లోకంలో మరే శక్తి ఇవ్వలేదనుకుంటా. ఇంట్లో నాన్న వాళ్ళు తిరిగి వచ్చేదాకా శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలింది. తాతయ్య ఒక్కటే సనుగుడు. పిదపకాలం పిదప బుద్ధులు అంటూను. అమ్మ వంట కూడా చేయలేదు. కాళింది నాన్న చేపట్టుకొని ఆసరాగా నడిపిస్తూ లోపలికి తీసుకొచ్చింది. ఆయన నీరసం చూసి అక్కడ ఏం జరిగిందో మాకు గ్రాహ్యమైంది. నాన్న అమ్మతో సౌదామిని, దానికింత విషం పెట్టి మనం ఇంత తింటే బాగుంటుంది, అంతకంటే తక్కువ అవమానం పడలేదు అన్నారు. అమ్మ భోరుమని ఏడ్చింది. కాళింది పెద్దకతో చెప్పింది. మధుకి ఇంజనీర్ పిల్లని చూశారంట. వచ్చే నెలలో పెళ్లి చేసుకొని భార్యతో కూడా అమెరికా వెళ్ళిపోతాడంట. కోటీశ్వరులకు ఒక్కగానొక్క బిడ్డట. ఏదో చిన్నప్పటి నుంచి తెలిసిన పిల్లని వేళాకోళమాడుతుంటాడు. దాన్ని పట్టుకుని నిజమనుకున్నారా? మీ తాహత ఎక్కడా, మా తాహత ఎక్కడా? ఏదో వంట సాయానికి పిలిచాం, కానీ ఇంటికే ఎసరు పెడతారనుకోలేదు. తక్కువ బుద్ధులు ఎక్కడికి పోతాయి అందంట రావుగారి భార్య. పెద్దక్క అపనమ్మకంగా మధు ఏమన్నాడు అని అడిగింది. గుండ్రాయిలా అక్కడే కూర్చొని అన్నీ విన్నాడు. ఏరా, నువ్వు ఆ పిల్లతో ఏం చెప్పావు అని వాళ్ళ నాన్న అడిగితే అమెరికా సంబంధం నేను చూస్తాను అన్నాడు అంది. పెద్దక్క కళ్ళల్లోంచి ఇండుపు గింజలాంటి కన్నీటి బొట్లు అప్పుడు రాలిపడ్డాయి. నిజంగా అలా అన్నాడా అంది. ఆ పిల్లకి ఎప్పుడూ పెళ్లి ధ్యాసే. నన్ను చూసి ఏవేవో ఊహించుకునేది. దానికి నేనా బాధ్యుణ్ణి అన్నాడు. వాళ్ళ నాన్న అందరం తలో 100 వేసుకుంటాం, అందుకు తగ్గ గంతని చూసి పెళ్లి చేయండి అన్నాడు అంది చిన్నక్క. మరి వాడు నన్ను అని పెద్దక్క ఏదో అనబోతూ ఉంటే అయిందేదో అయింది, ఇంకా ఆ సంగతి మర్చిపో అని చిన్నక్క ఆపేసింది. ఆ రోజు తర్వాత పెద్దక్క మారిపోయింది. తలదువ్వుకోవటం, శ్రద్ధగా తయారవటం అన్నీ మానేసింది. నాన్న కాళ్ళకి చక్రాలు కట్టుకొని అక్కకి సంబంధాల కోసం తిరుగుతూనే ఉన్నాడు. సరయు అక్క ఓనాడు ఎక్కడికో వెళ్ళి వస్తూ మధుని దారిలో కలిసి నిలదీసిందంట. నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు, ఎన్నెన్నో ఆశలు కల్పించావు, మరి మీ అమ్మా నాన్న ముందు ఏమి ఎరుగని నంగనాచిలా మాట్లాడేవంట, ఎందుకు అందట. మధు నవ్వి, నేను అంటే మాత్రం నువ్వు నిజం అని ఎలా అనుకున్నావు? ఏదో ఈ 2 నెలలు సరదాగా ఉంటావనుకున్నాను అన్నాడంట. పెద్దక్క చిన్నక్కతో ఈ విషయమంతా చెప్పి ఆ నీచుడు బాగుపడ్డు, నన్నింత ఏడిపించాడు, నాశనమైపోతాడు అని ఏడ్చింది. మధ్యతరగతి ఆడపిల్లలకి కోరికలు కూడా రేషన్ అని దానికి అర్థం కాలేదేమో, కానీ ఆ సంఘటనతో మా ఇద్దరికీ మాత్రం మా తాహత ఏమిటో అర్థమైంది. ఎండాకాలం సెలవులొచ్చాయి. శివ 10వ క్లాస్ పరీక్షలు రాశాడు. హాస్టల్కి వెళ్ళిపోతానేమో అనగానే నాకు ఏడుపొచ్చింది. నాకు సుబ్బలక్ష్మితోటి చింతపిక్కలాటం కన్నా శివతో బొంగరాలాటం అంటే, బావి మెట్ల మీద కూర్చొని అతను చెప్పే సినిమా కథలు వినటం అంటేనే ఎక్కువ ఇష్టం. మధ్య మధ్యలో అతను నన్ను ముద్దు పెట్టుకుంటాడు. నేను బరబరా మూతుడ్చుకుంటాను. అతని ముందు కూర్చున్నప్పుడు నేను ఓ మహారాణిలాగా ఫీల్ అవుతాను. పండిన బాదంకాయలు, జాంపళ్ళు, తేగలు జేబులు పెట్టుకుని ఇచ్చేవాడు. ఒక్కోసారి వాళ్ళ నాన్నగారు తెచ్చిన క్యాడ్బరీస్ చాక్లెట్స్ కూడా. అతని స్నేహితులు కూడా నన్ను చాలా బాగా చూసేవాళ్ళు. రేషన్ షాప్ క్యూలో, పాల ప్యాకెట్ క్యూలో నిలబడినిచ్చేవాళ్ళు కాదు, వాళ్లే పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళు. గోరిండా కోసుకొచ్చి పోసేవాళ్ళు. పతంగులు ఎగరవేసేటప్పుడు నన్ను ప్రత్యేకంగా చూడటానికి రమ్మని పిలిచేవాళ్ళు. ఈ ప్రత్యేకతలన్నీ నా వయసు తెచ్చిన అందం వల్లనే అని నాకు తెలుసు. ఆ అందం పట్ల నాకు మక్కువ పెరిగింది. కళ్ళకి చివర్లా పొడుగ్గా కాటిక పెట్టేదాన్ని. జుట్టు నుదుటి మీదకి ఉంగరాలు తిప్పటం, కనుబొమ్మలు కలిసే చోట బొట్టు పెట్టడం చేసేదాన్ని. చిన్నక్క ఓసారి, ఏమిటి షోకులు, ముందు మార్కులు తెచ్చుకో అని తిట్టింది. దానికి ఇవన్నీ పట్టవు. గాలి వీస్తే సంతోషంతో వణకటం, తెల్లని వెన్నెల్లో వీధులన్నీ కప్పబడినట్లు అనిపించటం, పారిజాత సుమపరిమళాలతో చెడగొట్టేయటం, నా ప్రతి కదలిక సృష్టి ఊపిరి బిగబట్టి చూస్తున్నట్లుగా ఉండటం, ఇవన్నీ చిన్నక్కకి అనుభవం లేదు, అందుకే విసుక్కునేది. ఈ వేసవి నేను చాలా సంతోషంగా గడిపాను. కానీ చివర్లో అపశృతిలాగా మా వీధి చివర ఇంట్లోకి
ఓ కుటుంబం అద్దెకు దిగింది. వాళ్ళకి ఒక్కతే అమ్మాయి. బొంబాయి నుండి వచ్చింది. ఆ అమ్మాయి చాలా ఫ్యాషన్గా ఉండేది. సినిమా పత్రికల్లో అమ్మాయిలాగా బట్టలు వేసుకునేది. పెద్దగా అందంగా ఉండకపోయినా లూనా నడుపుతూ గట్టిగా హిందీలో వాళ్ళ తమ్ముణ్ణి కేకలేస్తూ వీధంతా సందడి చేసేది. శివ మిత్ర బృందానికి చేతి నిండా పని తగిలింది. ఆ అమ్మాయి తమ్ముడితో స్నేహం చేశారు. ఆ అమ్మాయితో కూడా త్వరలోనే మాట కలిపారు. ఆ అమ్మాయి శివ వాళ్ళ బాదం చెట్టు ఎక్కేదానికి, శివకి ఆ అమ్మాయి లూనా ఎక్కడానికి అట్టే సమయం పట్టలేదు. ఎదురింట్లో నుంచి నేను వాళ్ళ నాటకాలన్నీ చూస్తూనే ఉన్నాను. నాకు ఒళ్ళంతా చీమలు జెరులు పాకుతున్నట్లుగా అనిపించాయి. శివని పట్టుకొని, ఏంటి నీ కొత్త స్నేహితురాలు నీకు లోకమైపోయిందే అన్నాను. లిల్లీనా అన్నాడు. లిల్లీనో పిల్లీనో నాకు తెలియదు అన్నాను. మగవాళ్ల బుద్ధులు ఇలాగే ఉంటాయని, కొత్త కనిపిస్తే చాలు వింతగా ఉంటుందని నాకు అప్పుడు తెలియదు. నేను కుచ్చులు జడ వేసుకుంటే చాలా బాగుందని మెచ్చుకునేవాడు. ఇప్పుడు అస్తమానం ఆ పిల్ల బేబీ కటింగ్ గురించి చెప్తున్నాడు. నువ్వు కూడా లిల్లీలాగా ప్యాంట్ షర్ట్ వేసుకొని లూనా నడిపేది నేర్చుకో, చూడు అన్ని పనులు ఎంత బాగా చేసుకొస్తుందో అనేవాడు. నాలాగా చింతపిక్కలు ఆడగలదా, మిరపకాయలు దంచగలదా, బియ్యం రవ్వ విసరగలదా, అప్పడాలు ఒత్తగలదా, గొబ్బెమ్మలు పెట్టి ఆడగలదా అని కోపం పట్టలేక ఉక్రోషంగా అరిచేదాన్ని. అవన్నీ ముసలమ్మల కబుర్లు, మోడ్రన్గా ఉండాలి అంటూ నా మాటలు కొట్టి పారేశాడు. ఓకేనండి, ఈ ఆలింగనానికి ఇక్కడితో విరామం ఇచ్చేద్దాం. మరలా రేపు కలుసుకుందాం, సరేనా? కథ ఎలా ఉందో అంటే ఇప్పటి వరకు విన్నారని అనుకుంటున్నాను. దాని గురించి తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో ఇంటరాక్ట్ అవ్వండి, సరేనా? ఉంటాను.